ధరలపైన కేంద్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇది మీ ఇంట్లో బైక్ ఉన్నా, కార్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, బికాస్ ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్. ఎన్నికల కోసం అని చెప్పి ఇన్ని రోజుల పాటుగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, బ్యారెల్ ధరలు పెరిగినా, రిఫైనరీల పైన అధిక మొత్తంలో భారం పడుతున్నా పబ్లిక్కి ఆ ఎఫెక్ట్ పడకూడదు అనేటువంటి ఒక మాటలోనే కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసింది. ఎటువంటి ధరలు పెంచలేదు, రూపాయి కూడా, ఒక పైసా కూడా పెరగలేదు. అయితే 5 రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ఈరోజు సాయంత్రంతో ముగియబోతోంది. దీంతో రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర పైన 25 రూపాయలు, డీజిల్ పైన 28 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇటు లీటర్ 25 నుంచి 28 వరకు పెరగొచ్చు అంటున్నారు డీజిల్, పెట్రోల్ పైన. ఈ మేరకు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెచ్చరిక జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ఇండియన్ ఆయిల్ రిఫైనరీలపై భారం పడుతోంది. అయితే హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా చమురు మార్కెట్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మధ్యలో కాస్త రిలీఫ్ లభించినప్పటికీ పరిస్థితులు మళ్ళీ వేడెక్కడంతో ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 పలుకుతోంది. ఇండియాలో 13 నుంచి 15% క్రూడ్ ఆయిల్ దిగువ తగ్గిపోయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో రోజుకి $190 నుంచి $210 మిలియన్లు అదనంగా ఇండియాపై భారం పడుతోంది. ఇక రిటైల్ ధరల్లో మార్పులు లేకపోవడంతో రిఫైండ్ల పైన నెలకు సుమారుగా 27,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగానే ధరలు పెంపు వాయిదా వేసిన కేంద్రం ఇక ఏప్రిల్ 29 నుంచి చివరి విడత పోలింగ్ ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలపైన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంచనా ప్రకారంగా 25 నుంచి 28 రూపాయలు లీటర్పై పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి 107 రూపాయలు, మనం 108 రూపాయలు అప్రాక్స్ 108 రూపాయలు కనుక హైదరాబాద్, తెలంగాణ లిమిట్స్లో మనం లీటర్ పెట్రోల్పై చెల్లిస్తూ ఉంటే అది కాస్త ఇక 25-30 పెరిగితే 140కి చేరే అవకాశం ఉంది. అటు ఇటుగా 135 నుంచి 140 వరకు చేరే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా ఈ పెంపును చేపట్టే అవకాశం కూడా ఉంది. బట్ ఏదేం జరిగినా మెల్లిమెల్లిగా ఇది అమాంతంగా 130 నుంచి 140 చేరే అవకాశం ఉంది. గతంలో కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ డీజిల్ పైన, కొంత ఆయిల్ పైన ధరలు పెంచింది. సుమారుగా 25 రూపాయలు లీటర్కి పెంచింది రిఫైనరీలో. అది హిందుస్థాన్ పెట్రోలియం కానివ్వండి, లేకుంటే భారత్ పెట్రోలియం కానివ్వండి, రిలయన్స్, ఇవన్నీ కూడా ఏవైతే రిఫైనరీలు ఉన్నాయో సుమారుగా 25 రూపాయలు పెంచేసే ఆయిల్ పైన ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం. సో అక్కడ కారణం ఏం చెప్పిందంటే వాళ్ళు క్రెడిట్లో తీసుకుంటారు, ఎట్ ఎ టైం పే చేయలేరు, వాళ్ళు బల్క్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళపై భారం పడదు, సామాన్యుల పైన భారం పడకూడదనే ఒక ఆలోచనతోనే అటువైపు ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మేము ఈ ధరలు పెంచామని కేంద్రం చెప్పింది. అటు రిఫైనరీలు కూడా చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, తోటకూర కట్టేది లేదు, పబ్లిక్ పైన భారం పడబోతోంది. ఇట్స్ ఫిక్స్. ఎన్నికలు అయిపోయినటువంటి ఒక రోజులోనే ఈరోజు సాయంత్రానికి మొదటి విడత పూర్తవుతుంది. సో 28వ తేదీన ఏప్రిల్ 29న రెండో విడత పూర్తవుతుంది. ఆ తర్వాత నుంచి ఇక పెట్రోల్ ధరలు అమాంతంగా నిచ్చెనేసుకొని ఆకాశాన్ని అంటుతాయి. 108 ఇప్పుడు మనం చెల్లిస్తున్నట్టయితే తర్వాత 135 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతోంది. సో యాజ్ పర్ CNBC TV 18 ప్రకారంగా, సో పెట్రోలియం అండ్ diesel prices in India may rise up to 25 to 28 per liter after the ongoing assembly elections as high crude oil prices and Strait of Hormuz disruptions squeeze refineries, according to Kotak Institutional Equities. Kotak Institutional Equities ప్రకారంగా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆ రిఫైనరీల పైన భారీగా భారం పడుతోంది. కాబట్టి ఆ భారం నుంచి తప్పించడం కోసమే ఎన్నికలు అయిపోయిన వెంటనే ధరలు పెరుగుతాయి. సో నాతో పాటుగా మా ప్రతినిధి మధు కూడా జాయిన్ అవుతున్నారు. మధు, సో ఎన్నికల కోసం ఇన్ని రోజుల పాటుగా ఒక స్టంట్ అని, డెఫినెట్గా పొలిటికల్ సినారియోలో ఇవన్నీ స్టంట్స్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ అటెన్షన్ డ్రాగ్ చేస్తూ ఉంటారు. ఎస్, ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా మమ్మల్ని కాపాడుతున్నారనేటువంటి ఒక సినారియో కూడా క్రియేట్ చేయగలుగుతారు పొలిటికల్గా. సో ఇప్పుడు వన్స్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ స్థాయిలో 25 నుంచి 28, అంటే ఇన్ని రోజుల పాటుగా నష్టం మొత్తాన్ని కూడా ఒకేసారిగా అమాంతంగా ఆకాశాన్ని ఎత్తేసి ఆ రేట్లను పెంచబోతున్నారు. ఏం జరగవచ్చు? ఎన్నికల కోసం ఆపిన తర్వాత ఇప్పుడు పెరిగితే పబ్లిక్లో రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విపత్తులు, అట్లాంటిది ఒక కరోనా ఉంటే ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధం. సో ఈ సిచ్యువేషన్లో అత్యంత క్లిష్ట పరిస్థితులు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే చమురు దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం 98కి పైగా దేశాలు, దాదాపు 98% పైగా దేశాలు
ఇంపోర్ట్ పైనే, ఆయిల్ ఇంపోర్ట్ పైనే ఆధారపడున్నటువంటి పరిస్థితి. అందులో భారత్ కూడా ఒకటి, అమెరికా కానీ మిగతా అన్ని దేశాలన్నీ ఒక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే యుద్ధ ప్రభావం భారత్ మీద పడలేదు. కొన్ని నౌకలను అనుమతించింది ఇరాన్. ఈ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా. సో ఫ్యూచర్లో ఎలక్షన్లు అయిపోగానే, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే భారతదేశంలో మొత్తం లీటర్కు 25 నుంచి 28 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. అఫ్కోర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి వరుసగా. అటు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఇట్లా పుదుచ్చేరి, వీటికి సంబంధించిన ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ చివరి విడత ఏప్రిల్ 29 కంప్లీట్ అవుతాయి కాబట్టి వెంటనే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం దిశగా భారత్ నడిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి మెయిన్ రీజన్ పెట్రోల్, డీజిల్ పెరిగితే అమాంతంగా ప్రతి వస్తువు పైన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సామాన్యులు దీని నుంచి కోరుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. పాల ధర, ఉప్పు ధర, పప్పు ధర, కూరగాయల ధర ప్రతిదీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరత ఉంది. దీనికి సంబంధించి కమర్షియల్ పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇలాగే కొనసాగితే, ప్రస్తుతానికైతే భారత్కి ఇబ్బంది లేదు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేసే పరిస్థితి లేదనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే మనోజ్, మిగతా ప్రపంచ దేశాలకు సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు తీసుకుంటే మయన్మార్, ఫిలిప్పీన్స్, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, ఈ దేశాల్లో తీసుకుంటే ఆల్రెడీ ఫ్యూయల్ ఎమర్జెన్సీ, ఎనర్జీ లాక్డౌన్, ఎమర్జెన్సీ ఎనర్జీ లాక్డౌన్ విధించారు. అక్కడ ఆడ్ డేస్లో కొన్ని దేశాలు డే బై డే మాత్రమే కొన్ని వాహనాలు బయటికి వెళ్ళాలి. సాయంత్రం పూట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మూసివేయాలి. తర్వాత కార్లు విచ్చలవిడిగా వినియోగించడానికి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దానికి అవకాశం కల్పించారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితే 60% ఫ్యూయల్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో అయితే మొత్తం 99% వాళ్ళంతా కూడా దిగుమతి పైన ఆధారపడ్డారు. వాళ్ళ దగ్గర గ్యాస్ నిల్వలు జీరోకి వచ్చాయి, పెట్రోల్ నిల్వలు జీరోకి వచ్చాయి. అక్కడ కూడా ఎమర్జెన్సీ విధించారు, ఫ్యూయల్ ఎమర్జెన్సీ. అక్కడ సొంత వాహనాలలో బయటికి వెళ్ళడానికి లేదు, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది, ఎంత మేర ఎన్నిసార్లు బయటికి వెళ్ళాలనేటువంటిది. సో ఈ పరిస్థితి ఇప్పటికే కొన్ని కొనసాగుతుంది. జర్మనీ, తర్వాత ఈజిప్ట్, ఇట్లాంటి దేశాల్లో కూడా ఫ్యూయల్ ఎమర్జెన్సీ విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారత్కి అట్లాంటి పరిస్థితి లేదు ప్రస్తుతానికి. భారత్ దగ్గర 3 నెలలకు సరిపడే నిల్వలు ఉన్నాయి, గ్యాస్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించి. సో ఇంకా దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రష్యా, ఇరాక్, ఇలా ఇరాన్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. ఇది ఇంకా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్లిష్టంగా మారుతూ ఉంది. అమెరికా, ఇరాన్, తర్వాత ఇజ్రాయెల్, వీటికి సంబంధించినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో పలుమార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. తీవ్ర ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కొన్ని కమర్షియల్కి సంబంధించినటువంటి నౌకలపైన ఇరాన్ దాడి చేసింది. ఉద్రిక్తలు పెరుగుతూ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన డిమాండ్స్కి అమెరికా ఒప్పుకుంటేనే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటిది ఉన్నా, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏది చూసుకున్నా కూడా ఎలక్ట్రికల్ వైజ్గా వాళ్ళు చాలా అప్గ్రేడ్ అయి ఉన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ యూసేజ్ కానీ, ఎలక్ట్రికల్ సోలార్ సిస్టమ్స్ కానీ మనం ఇప్పుడిప్పుడే అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. ఇండియన్ టెక్నాలజీలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి, బైక్స్ కానీ, కార్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి వినియోగం కానీ పెరుగుతోంది ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ డీజిల్, పెట్రోల్ అనేది ప్రతి ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం అవసరమే. ఇండియాలో అత్యధికంగా ఉన్న ఇండస్ట్రీస్లో యూసేజ్ అవసరమే. నార్త్ ఇండియా వైజ్గా చూస్తే ఉదాహరణకు గుజరాత్ తీసుకుని టెక్స్టైల్స్ సంబంధించిన అవసరంలో ప్రతి దాంట్లో ఈ డీజిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యూయల్ అనేది. సో ఇప్పుడు సడన్గా ఈ ప్రైజెస్ పెంచితే ఈ సామాన్యులపై ఎటువంటి భారం పడవచ్చు? అంటే ఓన్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినంత మాత్రాన పెట్రోల్ వరకు ఆగిపోతుందని కాదు, గూడ్స్ పెరుగుతాయి, ప్రతి వస్తువు పైన ధర పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ లాంటి పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతోంది? ఇటువంటి ధరల పెంపు అనే అంశం ఒకదానికొకటి లింక్ అయి ఉంది కాబట్టి ఈ విషయం పైన సామాన్యుల రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, ప్రపంచ దేశాలు ఆల్రెడీ దీన్ని ఫాలో అవుతున్నాయి. ఈ ఫ్యూయల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆడ్ డేస్, డే బై డే, అంటే ఏదో ఒక్క రోజు మాత్రమే వాహనాలను బయటికి తీయాలి పరిమిత సంఖ్యలో, అది కూడా లిమిటెడ్ టైంలోనే బయట తిరగాలి, మిగతా టైం వరకు ఇంటికి రీచ్ అయిపోవాలి అనేటువంటిది. తర్వాత కొన్ని ప్రదేశాలలో కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించాలనేటువంటిది, ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏరియాలో అయితే షాపింగ్ మాల్ మూసేయాలి, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించి లిమిటెడ్ టైం ఇవ్వడం కానీ, జనాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి అవకాశం కానీ, ఎవ్రీ వెడ్నెస్డే, కొన్ని దేశాల్లో అయితే వెడ్నెస్డే, శ్రీలంక లాంటి దేశాల్లో బుధవారం రోజు హాలిడే ప్రకటించారు. సండే ఎలాగో హాలిడే ఉంటుంది, సో బుధవారం కూడా హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి. దానివల్ల
జనాలు బయటికి రాకుండా ఉంటారు, ఫ్యూయల్ కన్జ్యూమ్ తక్కువయ్యే అవకాశం ఉందనేటువంటిది. సో భారత్లో కూడా దాదాపు 140 కోట్లకు పైగా జనాభాతో తొణికిసలాడుతున్నటువంటి దేశం మనది. చైనా బీట్ చేయబోతా ఉన్నాం త్వరలో జనాభాలో. అత్యంత అవసరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇక్కడ భారత్లో అత్యంత అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అనేక వాహనాలు రద్దీతో బయట ఉండేటువంటి పరిస్థితి, జనాలు అటు ఇటు పోతారు. సో ఆ ట్రావెలింగ్ని తగ్గించడానికి భారత్ కూడా కొన్ని సూచనలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉన్నటువంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. సో ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేటు పెరగబోతా ఉంది భారత్లో. కాబట్టి దీనిపైన ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు, పాల ధర నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కాస్ట్లీగా మారిపోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోల్, డీజిల్ ధరలు డైరెక్ట్గా పెరగడం మూలంగా సామాన్యులపై పడేటువంటి భారం కొంత మొత్తంలో అనుకోవచ్చు. కానీ ఇదే భారం ప్రతి వస్తువుపై పడబోతోంది. ప్రతి వస్తువుపైన ధర పెరగబోతోంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగబోతున్నాయి. ట్రాన్సిట్ ఛార్జెస్ పెరగడంతో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. సో ఇలా ఒకదానొకటి ముడిపడినట్టు అంశంతో ఎన్నికలు పూర్తయిన వెంటనే 25 నుంచి 28 రూపాయల ధరని పెంచే అవకాశం ఉంది పెట్రోల్, డీజిల్ పైన. సో ఇటువంటి ఇంపాక్ట్ ఉండబోతుందని అంటే డెఫినెట్గా ఒక ఇన్ఫ్లేషన్ పరిస్థితి దారితీయబోతోంది. అది కేవలం అటు ఇండియా చేసినటువంటి విషయమే కాదు, గ్లోబల్ లెవెల్లో జరుగుతుంది. అఫ్ కోర్స్ గ్లోబల్ లెవెల్లో జరుగుతున్న ఇంపాక్ట్ ఉన్నాయి, గ్లోబల్ లెవెల్ జరుగుతున్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ ముందు వరకు కంట్రోల్లో పెట్టి ఎలక్షన్ తర్వాత పెంచుదామనే ఆలోచన డెఫినెట్గా పొలిటికల్ స్టంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందనేది మాత్రం డెఫినెట్గా ఇప్పుడు అపోజిషన్స్ కూడా కొంత రచ్చలేపే అవకాశం ఉంది. డెఫినెట్గా పబ్లిక్లో కూడా అర్థమైపోతుంది. సో ఎలా చూస్తున్నారు, ఈ స్థాయిలో ధరలు పెరిగితే ఎటువంటి ఇంపాక్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు? మీపై ఎలాంటి భారం పడవచ్చు? ఈ ధరల పెరుగుదల పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.